ఏం కావాలి అవన్నీ కూడా నోట్ చేసుకొని కానీ మన బాబు ఎందుకంటే ఎలా ఉందని అడగడం మన బాగా గెలిపించారు కదా. ఓటు వేసిన తర్వాత ఒక బాధ్యత ఉండాలి. ఓటు వేసిన తర్వాత దానికి జవాబుదారీతనం ఉండాలి. ఈ రోజు మేము ఎంత జవాబుదారీతనంతో వచ్చామో మీ అందరూ కూడా తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి మీరు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించిన తర్వాత మీరందరూ ఎలా ఉన్నారో అని అడిగే బాధ్యత మా అందరికీ ఉంది. ఏదో ఎలక్షన్లు వచ్చానే పలానా వ్యక్తి కోటేయండి, మా కోటేయండి, సైకిల్ గుర్తు కోటేయండి, గ్లాస్ గుర్తు కోటేయండి, లేకపోతే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వస్తే ఏదో ఆ బకెట్ గుర్తు కోటేయండి అని అడగడానికి మేము రాలా. ఈ రోజు మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇంకా ఏం చేయాలి అన్న ప్రణాళికతో ధైర్యంగా మేము ముందుకు రాగలిగామంటేనే మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది, అంత నిబద్ధతతో పనిచేస్తుంది ఎన్డీఏ కూటమి అనేది. ఇంకా మమ్మల్ని రెచ్చగొట్టేదానికి, లేకపోతే ఇంకా మమ్మల్ని ఇబ్బందులు పెట్టేదానికి, సంక్షేమ కార్యక్రమాలు ఏమి చేయట్లేదని ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చే వాళ్ళు కూడా ఈరోజు మాతో వస్తే మేము చూపిస్తాం. ఈరోజు మేము మమ్మల్ని ఎంతలా ఆశీర్వదిస్తున్నారు ప్రజలు. ఎక్కడో నేను పాయకరావుపేట నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా గెలిచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వాదాలతో ఈరోజు హోమ్ మినిస్టర్ అయ్యాను. కానీ నేను ఈ రోజు ఆకివీడు రావడం ఫస్ట్ టైం. నియోజకవర్గంలోకి రావడం కూడా ఫస్ట్ టైం. అయినప్పటికీ కూడా తన సొంత ఇంట్లో ఆడపిల్లలు వస్తే ఎలా ఆశీర్వదిస్తారో అలాగే చక్కగా నాకు బొట్టు పెట్టి హారతి ఇచ్చి దండేసి నాకు ఇచ్చిన గౌరవాన్ని చూస్తేనే తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఈ గౌరవం తగ్గుతుందని చెప్పడానికి నేను ఒక ఉదాహరణగా మీ అందరికీ కూడా